కనీసం చివరి మ్యాచ్‌లో అయినా టీమిండియా గెలుస్తుందనుకున్నారు. కానీ జరిగింది మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. ఈసారి ఇంగ్లాండ్ భారత్‌పై ఏకంగా 257 రన్స్ చేసింది. జాస్ బట్లర్, హ్యారీ బ్రూక్ ఇద్దరు కలిసి భారత బౌలింగ్‌ని ముక్కలు ముక్కలు చేశారు. మరి 258 రన్స్ లక్ష్యాన్ని చేస్తూ భారత్ పోరాడినప్పటికీ 56 రన్స్ తేడాతో భారీ ఓటమి చూసింది. ఇది జస్ట్ ఓటమి కాదు, ఈ మొత్తం సిరీస్‌లో టీమిండియా చేసిన తప్పులన్నిటికీ అద్దం పట్టిన మ్యాచ్. అసలు భారత్ ఎక్కడ తప్పు చేసింది? బట్లర్ ఎలా చెలరేగాడు? హ్యారీ బ్రూక్ ఎందుకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అయ్యాడు? ఈ వీడియోలో ఇలా అన్ని డీటెయిల్‌గా తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా 5 మ్యాచ్ల సిరీస్ ఇప్పటికే ఇంగ్లాండ్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. కానీ లాస్ట్ మ్యాచ్లో గెలిచి రెస్పెక్ట్ఫుల్గా సిరీస్ని ఎండ్ చేయాలని భారత్ చూసింది. టాస్ కూడా మన భారత్కి అనుకూలంగా వచ్చింది. శ్రేయస్ అయ్యర్ ఫస్ట్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అందరూ అనుకున్నారు ఫస్ట్ వికెట్లు తీసి ప్రెషర్ పెడతామని. కానీ మొదటి 2 ఓవర్లు ముగిసే లోపే ఒక విషయం క్లియర్ అయింది. ఈ రోజు ఇంగ్లాండ్ బ్యాటర్స్ ఏమాత్రం వెనక్కి తగ్గే మూడ్లో లేరు. పిల్సర్ త్వరగా అవుట్ అయ్యాడు, బట్ క్రీజ్లోకి వచ్చారు హ్యారీ బ్రూక్. మరో ఇంట్లో జాస్ బట్లర్ ఉన్నాడు. ఆ తర్వాత స్టేడియంలో కనిపించింది జస్ట్ సిక్సర్ల వర్షం మాత్రమే. బౌండరీలు, ఫుల్ షాట్లు, రివర్స్ షాట్లు, స్ట్రేట్ సిక్సర్లు. ఏ బౌలర్కి ఏ ప్లాన్ పనిచేయలేదు. ప్రిన్స్ యాదవ్ అయితే ఏకంగా 60 రన్స్ ఇచ్చారు. అక్షర్ పటేల్ 63 రన్స్. మిగతా బౌలర్లు కూడా ప్రెజర్ సృష్టించలేకపోయారు. ఒకవైపు బట్లర్ ప్రతి ఓవర్లో అటాక్ చేస్తున్నాడు, మరోవైపు బ్రూక్ కూడా అదే జోరు కొనసాగిస్తున్నాడు. భారత్ ఫీల్డింగ్ కూడా చాలా నార్మల్ గా కనిపించింది. చిన్న చిన్న తప్పులు చేశారు, తర్వాత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కానీ అందరూ మిస్ అయిన ఒక విషయం ఉంది. పిల్సార్ట్ అవుట్ అయిన తర్వాత కూడా ఇంగ్లాండ్ జస్ట్ 2 వికెట్లు కోల్పోయి 257 రన్స్ ఎలా చేసింది? జాస్ బట్లర్, హ్యారీ బ్రూక్ కలిసి సృష్టించిన ఆ రికార్డ్ భారత మ్యాచ్ ని కంప్లీట్లీగా ఎలా మార్చేసిందో ఇప్పుడు మాట్లాడుకుందాం. జస్ట్ ఒక్కసారి థింక్ చేయండి. స్కోర్ వచ్చేసి 8-1 గా ఉంది. పిల్సార్ట్ అవుట్ అయ్యాడు, అప్పుడు భారత్ మ్యాచ్ లోనే ఉంది. స్టేడియంలో ఉన్న వాళ్ళు, టీం ముందు కూర్చున్న అభిమానులు అందరూ ఒకటే అనుకున్నారు, ఇప్పుడైనా వరుస వికెట్లు పడతాయి అని. బట్ అక్కడి నుంచే మ్యాచ్ కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది. ఎందుకంటే క్రీజ్లో ఉన్న ఇద్దరు బ్యాటర్స్ జాస్ బట్లర్, హ్యారీ బ్రూక్, వాళ్ళు భారత్కి ఒక్క ఆపర్చునిటీ కూడా ఇవ్వలేదు. చాలా రోజుల తర్వాత అసలు బట్లర్ని చూసాం. ఆయన బ్యాటింగ్లో భయం లేదు, ప్రెషర్ లేదు. ప్రతి బౌలర్పై డామినేషన్ మాత్రమే కనిపించింది. కవర్ డ్రైవ్, పుల్ షాట్, హెలికాప్టర్ లాంటి సిక్సెస్, చివరికి భారీ సిక్సెస్. 64 బాల్స్లోనే 131 రన్స్ చేశారు. 200కి పైగా స్ట్రైక్ రేట్. ఇది నార్మల్ సెంచరీ అయితే కాదు. T20s లో ఒక ప్లేయర్ ఆడిన బెస్ట్ ఇన్నింగ్స్ లో ఒకటి ఇది. ఒకవైపు బట్లర్ దాడి చేస్తుంటే మరోవైపు హ్యారీ బ్రూక్ కూడా ఏమాత్రం తగ్గలేడు. 45 బాల్స్లోనే 95 రన్స్ చేశారు. 4 4s, 8 భారీ సిక్సర్స్. కానీ ఇక్కడ అందరూ మిస్ అయిన విషయం ఏంటంటే బ్రూక్ తొందరపడలేదు. ఫస్ట్ పిచ్ని అర్థం చేసుకున్నాడు, తర్వాత ఏ బౌలర్ వీక్ గా ఉన్నారో గుర్తించాడు. అక్కడి నుంచే అటాక్ స్టార్ట్ చేశాడు. అందుకే ఈ సిరీస్ కి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అయ్యాడు హ్యారీ బ్రూక్. ఇప్పుడు ఈ మ్యాచ్ లో అసలు టర్నింగ్ పాయింట్ ఏంటో చూద్దాం. జాస్ బట్లర్, హ్యారీ బ్రూక్ ఇద్దరు కలిసి 233 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. ఒక్కసారి ఆలోచించండి, T20s లో ఒక్క పార్ట్నర్షిప్ 233 రన్స్ అంటే బౌలర్స్ కి ఎంత పెద్ద పీడకలు అవుతుందో. భారత్ వికెట్ కోసం ఎదురు చూసింది, కానీ వికెట్ రాలేదు. ప్రెషర్ పెరిగింది. చివరికి ఇంగ్లాండ్ 257 రన్స్ కొండంత స్కోర్ చేసింది. 258 రన్స్ చాలా పెద్ద టార్గెట్, కానీ భారత్ బ్యాటర్లు నిజంగానే ఫైట్ ఇచ్చారు. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ చివరి వరకు ఎలా నిలబడ్డారో, అలాగే భారత్ చేసిన ఒక పెద్ద తప్పు మ్యాచ్ ని కంప్లీట్ గా ఎలా దూరం చేసిండో ఇప్పుడు చూద్దాం. నార్మల్ గా T20s లో 258 రన్స్ టార్గెట్ అంటే చాలా టీమ్స్ కూడా ముందే చేతులు ఎత్తేస్తాయి. కానీ భారత్ మాత్రం దూకుడుగా ప్రారంభించింది. సంజు శాంసన్ ఫస్ట్ బాల్ నుంచి అటాక్ కి దిగాడు. 4 6s, జస్ట్ 14 బాల్స్ లోనే 27 రన్స్ కొట్టాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ కూడా అదే జోరు కొనసాగించాడు. కానీ ఇక్కడే భారత్ మరోసారి అదే తప్పు చేసింది. అభిషేక్ శర్మ త్వరగా అవుట్ అయ్యాడు. సంజు కూడా మంచి స్టార్ట్ ఇచ్చినప్పటికీ పెద్ద ఇన్నింగ్స్ గా మార్చలేకపోయాడు. T20s లో ఓపెనర్స్ 10 to 15 బాల్స్ కాదు, కనీసం 40 to 50 బాల్స్ వరకు నిలబడాలి. అక్కడే భారత్ వెనుకబడింది. మరి ఇక్కడే అందరూ మిస్ అయిన మరో విషయం ఉంది. ప్రతి మ్యాచ్ లో భారత్ ఒక మంచి పార్ట్నర్షిప్ కడుతుంది, కానీ దాన్ని 100+ పార్ట్నర్షిప్ గా మార్చలేకపోతున్నారు. అదే ఇంగ్లాండ్ చేస్తుంది. ఈ మ్యాచ్ లో మన ఫ్యాన్స్ కి కొంచెం ఆనందం ఇచ్చిన బ్యాటర్స్ ఇద్దరు ఉన్నారు, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ.
ఇషాన్ 35 బాల్స్లోనే 56 రన్స్, తిలక్ వచ్చేసి జస్ట్ 25 బాల్స్లోనే 53 రన్స్ కొట్టారు. ముఖ్యంగా తిలక్ ఆడిన స్ట్రైట్ సిక్సర్లు, కవర్ డ్రైవ్లు చాలా క్లాస్ గా అనిపించాయి. అయితే వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అందరికి ఒక ప్రశ్న వచ్చింది, ఇద్దరిలో ఎవరో ఒకరు లాస్ట్ వరకు ఉండి ఉంటే మ్యాచ్ ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా మారేది అని. బట్ అదే భారత్ మిస్ చేసిన ఆపర్చునిటీ అయింది. శ్రేయస్ అయ్యర్ 28 రన్స్ చేశారు, షాట్లు కూడా బాగానే ఆడారు. కానీ ఈ రోజు కెప్టెన్ నుంచి ఇంకాస్త పెద్ద ఇన్నింగ్స్ ని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. 258 రన్స్ టార్గెట్ చేస్తున్నప్పుడు కెప్టెన్ చివరి వరకు క్రీజ్ లో ఉండాలి. అలా జరిగి ఉంటే ప్రెజర్ ఇంగ్లాండ్ పై పడేది. కానీ ఆ వికెట్ మ్యాచ్ దిశనే మార్చేసింది. భారత్ 201 రన్స్ చేసింది. బ్యాటింగ్ అయితే కాదు, కానీ 257 రన్స్ ముందు అది సరిపోలేదు. ఈ సిరీస్ మన భారత్ కి 5 పెద్ద లెసన్స్ నేర్పింది. ఫస్ట్, విదేశాల్లో పరిస్థితులు త్వరగా అలవాటు పడాలి. సెకండ్, పవర్ ప్లేలో వికెట్స్ కాపాడుకోవాలి. థర్డ్, డెత్ ఓవర్స్ లో ఖచ్చితమైన యార్కర్స్ వేయాలి. ఫోర్త్, ఫీల్డింగ్ లో ఒక్క ఆపర్చునిటీ కూడా వదలకూడదు. ఫిఫ్త్, ఒక్క స్టార్ ప్లేయర్ పై ఆధారపడకుండా టీమ్ గా గెలవాలి. ఇంగ్లాండ్ ఇదే చేసింది, అందుకే 4-0 సిరీస్ ని సొంతం చేసుకుంది. ఇప్పుడు అందరికి ఒకే ప్రశ్న ఉంది, వన్డే సిరీస్ లో అయినా భారత్ కంబ్యాక్ ఇస్తుందా అని. ఖచ్చితంగా ఆపర్చునిటీ అయితే ఉంది. ఎందుకంటే వన్డే ఫార్మాట్ T20తో పోలిస్తే పూర్తిగా డిఫరెంట్ గా ఉంటుంది. టైం ఎక్కువగా ఉంటుంది, ఇన్నింగ్స్ ని బిల్డ్ చేసే ఆపర్చునిటీ ఉంటుంది. కానీ అదే తప్పులను మళ్ళీ చేస్తే వన్డేలో కూడా సిచ్యువేషన్ కష్టమే. సో ప్రతి ఓటమి ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది. ఈ సిరీస్ భారత్ కి చాలా కఠినమైన పాఠం నేర్పింది. కానీ గొప్ప జట్లు ఓటముల నుంచి నేర్చుకొని మరింత స్ట్రాంగ్ గా కంబ్యాక్ ఇస్తాయి. మరి మీ ఒపీనియన్ ఏంటి? మన టీమిండియా నెక్స్ట్ T20 సిరీస్ లో కంబ్యాక్ ఇస్తుందా? కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.